విజయ్ మాల్యా పారిపోలేదా? అప్పు కంటే ఎక్కువే లాగేశారా? గుళ్ళకు 100 కోట్లు ఇచ్చిన మాల్యా అయినా ఎందుకు ఈ గతి? మాల్యా పరారి వెనుక ఉన్నది ఆ నేతలేనా? మాల్యా అసలు అప్పే లేడా? అంతా లాగేశారా? విజయ్ మాల్యా ఈ పేరు వినగానే ఓ పెద్ద ఆర్థిక నేరస్తుడనో దేశం నుంచి పారిపోయిన వ్యక్తి అనో అందరూ అనుకుంటారు. ఒకప్పుడు విజయ్ మాల్యా అంటే కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్గా పేరొందిన వ్యాపారవేత్త. నేడు విజయ్ మాల్యా అంటే విదేశాలకు పారిపోయిన ఓ ఆర్థిక నేరగాడు. కానీ రియల్ లైఫ్లో వార్త కోణాన్ని దాటి కాస్త ముందుకు వచ్చి చూస్తే విజయ్ మాల్యా జీవితం అంతకు మించి వేరేలా ఉంటుంది. అతనికి ప్లే బాయ్ ఇమేజ్ కూడా ఉంది. జీవితాన్ని ఎంత విలాసంగా గడపాలో అంతకంటే ఎక్కువగానే గడిపేశాడు మాల్యా. విలాసవంతమైన వస్తువుల సేకరణ అంటే మాల్యాకు విపరీతమైన పిచ్చి. దానికోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు. చివరకు బిజినెస్ తక్కువై లగ్జరీ ఎక్కువై అప్పుల పాలయ్యాడు. ఆ అప్పుల్ని ఎగ్గొట్టేందుకు తిప్పలు కూడా పడ్డాడు. చివరికి బ్రిటన్కు పారిపోయి ప్రవాస జీవితం గడుపుతున్నాడు. అలాంటి విజయ్ మాల్యా దాదాపు 9 ఏళ్ల తర్వాత ఓ పాడ్కాస్ట్లో నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. అవే ఇప్పుడు దేశంలో ప్రకంపనలు రేపుతున్నాయి. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా దాదాపు 9 ఏళ్ల తర్వాత తన మనసులో మాట చెప్పారు. ప్రముఖ యూట్యూబర్ రాజ్ షఫానీ ఫిగరింగ్ అవుట్ పాడ్కాస్ట్లో మాల్యా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా చాలా విషయాలపై స్పందించారు. బ్యాంకుల్లో తాను చేసిన అప్పులు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఫెయిల్యూర్, భారత్లో వ్యాపారంపై రాజకీయ జోక్యం, సీఎంలతో సంబంధాలు, ఎన్నికలకు నిధులు, ఇలా అనేక విషయాలపై విజయ్ మాల్యా తన అభిప్రాయాలను కూడా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. తాను దొంగని కాదని బాధితుడిని కూడా విజయ్ మాల్యా చెప్పుకొచ్చారు. విజయ్ మాల్యా మాటలను ప్రజలు విశ్వసిస్తారా? బ్యాంకులు నమ్ముతాయా? అసలు పోలీసులు జాలి చూపిస్తారా అనే విషయాల్ని పక్కన పెడితే మాల్యా చేసిన వ్యాఖ్యలు, ప్రస్తావించిన అంశాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇప్పుడు మొదట కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వైఫల్యాన్ని ప్రస్తావించిన విజయ్ మాల్యా భారత్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఓ అపోహాని తేల్చేశారు. భారత్లో వ్యాపారం బ్యూరోక్రాటిక్ రాజకీయ జోక్యంతో ప్రభావితమైందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది కేవలం ఒక అపోహాని మాత్రం. కేంద్రం లేదా రాష్ట్రం ఏం చెప్పినా బ్యూరోక్రాటిక్ రాజకీయ అడ్డంకులు చాలా ఉంటాయని అన్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా జరిగిందన్న విజయ్ మాల్యా బ్యాంకులు తన సెటిల్మెంట్ ఆఫర్లను తిరస్కరించాయని కుండ బద్దలు కొట్టి చెప్పారు. తాను దేశం నుంచి పారిపోలేదని, ముందే నిర్ణయించిన పర్యటన కోసం వెళ్ళానని చెప్పారు. తిరిగి రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని విజయ్ మాల్యా వివరించారు. తాను పరారిలో మాత్రమే ఉన్నానని, దొంగని మాత్రం కాదని విజయ్ మాల్యా స్పష్టంగా చెప్పారు. విజయ్ మాల్యా బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకొని దేశం విడిచి పారిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపైన కూడా ఈ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా స్పందించాడు. భారత్ నుంచి 2016లో తాను పారిపోవడానికి ముందు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి బీజేపీ నేత అరుణ్ జైట్లీకి సమాచారం ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన దేశం నుంచి పారిపోవడం, అందుకు దారితీసిన పరిస్థితులు మరోసారి చర్చకు లేవనెత్తాయి. విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియజేసి ఆ తర్వాత ఢిల్లీ నుంచి లండన్కు విమానం ఎక్కానని తెలిపారు. తామిద్దరం కలిసి ఉండగా చూశానని ఓ కాంగ్రెస్ ఎంపీ ప్రకటించారని, దీంతో జైట్లీ మాట మార్చారని విజయ్ మాల్యా ఆనాటి సంఘటన గుర్తు చేసుకున్నారు. తాను మాల్యాను కలిసిన మాట వాస్తవమేనని, అయితే వాకింగ్ చేస్తుండగా కలిశానని ఆయన తెలిపారు. ఓ సమావేశం కోసం జెనీవా వెళ్లేందుకు తాను లండన్ బయలుదేరుతున్నట్లు ఆర్థిక మంత్రికి తెలియజేశానని మాత్రమే తాను చెప్పానని, తాను తిరిగి వస్తానని కూర్చొని సమస్యను పరిష్కరించుకుందామని బ్యాంకులకు దయచేసి నచ్చజెప్పండి అని కోరానని మాల్యా వెల్లడించారు. విజయ్ మాల్యా 2005లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ను ప్రారంభించారు. తప్పుడు వ్యాపార వ్యూహాలు, అప్పుల భారం, అవినీతి ఆరోపణలతో 2012 నాటికి మూతపడింది. మాల్యా 17 భారతీయ బ్యాంకుల నుంచి సుమారు
9,000 కోట్ల రుణాలు తీసుకున్నారని వాటిని తిరిగి చెల్లించకుండా 2016లో భారతదేశం నుంచి బ్రిటన్కు పారిపోయాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పునర్నిర్మాణ ప్రణాళికతో తాను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించి తాను సమస్యలో ఉన్నట్లు ఆయనకు చెప్పానని మాల్యా అన్నారు. ఈ ఆర్థిక మాంద్యంలో పని చేయలేనని, అందుకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విమానాల సంఖ్యను కూడా తగ్గించాలని, ఉద్యోగులను కూడా తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపానన్నారు. అయితే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవద్దని, బ్యాంకుల నుంచి మద్దతు లభిస్తుందని ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం పలు ఆర్థిక ఇబ్బందుల వల్ల తాను దేశాన్ని వీడాల్సి వచ్చిందని మాల్యా తెలిపారు. మీకు దేవుడిపై నమ్మకం ఉందా అనే ప్రశ్నకు విజయ్ మాల్యా సూటిగా సమాధానం ఇచ్చారు. తనకు దేవుడు అంటే చాలా గట్టి విశ్వాసం ఉందని, దేశంలోని చాలా గుళ్ళను సందర్శించానని చెప్పారు. ఎక్కువగా దక్షిణ భారతదేశంలోని ఆలయాలకు వెళుతూ ఉంటానని కూడా చెప్పారు. అలాగే ప్రముఖ దేవాలయాలకు కూడా కానుకలు సమర్పించానని, ముఖ్యంగా శబరిమల దేవాలయం పైకప్పు మొత్తం బంగారు తాపడం చేయించింది తానేనని తెలిపారు. తిరుమల దేవాలయం గర్భగుడి పైన ముందర భాగానికి బంగారం ఇచ్చింది కూడా తానేనని మాల్యా అన్నారు. అలాగే మూకాంబిక, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు ధ్వజస్తంభాలు డొనేట్ చేసింది కూడా తానేనని చెప్పుకొచ్చారు. ఎన్ని దానాలు చేసినా కష్టాలు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు దేవుడిపై విశ్వాసం ఉందని, ఎలాంటి కష్టాలు ఎదురైన చివరికి ఆయనే తనను కాపాడుతాడని నమ్ముతున్నానని విజయ్ మాల్యా చెప్పారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత విజయ్ మాల్యాకు మద్దతు పెరుగుతోందని, దీనిపై హర్ష గోయంకా స్పందించారు. విజయ్ మాల్యా 9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను తీర్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఇంకా రాజకీయ లక్ష్యంగా ఎందుకు మారుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ప్రశ్నించారు. విజయ్ మాల్యా విలాసవంతంగా జీవించారని, రుణాలు చెల్లించడం లేదన్న హర్ష గోయంకా కానీ ఇతరుల్లా కాకుండా ఆయన 9,000 కోట్లకు పైగా రుణాలను తీర్చినట్లు తెలుస్తుందని అన్నారు. చాలామంది పెద్ద డిఫాల్టర్లు బ్యాంకుల నుంచి చాలా పెద్ద మొత్తంలో లోన్లు ఎగవేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ మాల్యా ఇంకా రాజకీయ లక్ష్యంగా ఎందుకు మారుతున్నారు? న్యాయం నిష్పక్షపాతంగా ఉండాలి, అందరికీ ఒకేలా ఉండాలి అని హర్ష గోయంకా చేసిన ట్వీట్ ఇప్పుడు పెను ప్రకంపనలు రేపుతుంది. గోయంకా పోస్టుకు స్వయంగా స్పందించిన మాల్యా హర్ష గోయంకాకు థ్యాంక్స్ చెప్పారు. బ్యాంకులు తన నుంచి 14,100 కోట్లు రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా ధృవీకరించిందని వెల్లడించారు. అయినా తనపై ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు.